హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ నాలెడ్జ్ హబ్. మనం ఈ టాపిక్ వచ్చేసి భూమి లేని నిరుపేద దళిత వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు సంబంధించిన భూ రికార్డులు ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ అయినాయి, ఒక ఏరియాలో ఒక డిస్ట్రిక్ట్ వైజ్ ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు అన్న ఇన్ఫర్మేషన్ని మనం తెలుసుకోవడానికి, ప్రతి ఒక్క నిరుపేదకు సంబంధించిన వీళ్లకు డిస్ట్రిబ్యూట్ అయ్యాక ఆ ల్యాండ్ వాళ్ళు అనుభవించుతున్నారా అనుభవించుతలేరా అని మీరు ఎవరైతే ఆ గ్రామంలో ఉంటారో లేకపోతే ఆ జోనల్లో ఉంటారో వాళ్ళు తెలుసుకోవాలి అంటే ఎలా అన్న విషయాన్ని మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. అండ్ ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం. దీని యొక్క మొదట ఉద్దేశం ఏంటంటే, భూమి లేని నిరుపేద దళిత కుటుంబాల్లోని మహిళలను 3 ఎకరాల భూమిని పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని భూ పంపిణీ పథకం అని అంటారు. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ తొలి స్వతంత్ర వేడుకల సందర్భంగా ప్రారంభించారు. ఈ 3 ఎకరాల భూమిని వ్యక్తిగత నీటి వసతితో పాటు ఉచిత విద్యుత్ కనెక్షన్, మోటార్తో పాటు తొలుత పెట్టుబడి కింద 10,000 రూపాయలు ఉచితంగా అందించి మిగతాది బ్యాంకు రుణ పరంగా అందిస్తారు. ఎవరైతే ఈ పథకం పొందినటువంటి నిరుపేదలైనటువంటి పేద మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది. కాబట్టి మీ ఏరియాలో ఉన్నటువంటి ఎంతమందికి పేర్లు అనేటివి వచ్చినాయి, వాటికి సంబంధించిన భూమి వాళ్ళకు వచ్చిందా లేకపోతే మధ్యలో దళారులు అనేది సొంతం చేసుకున్నారా అన్న ఇన్ఫర్మేషన్ని మీరు ఏ విధంగా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మీరు ఏ విధంగా తెలుసుకోవాలి అంటే, ఈ ఒక వెబ్సైట్ ఉంటుంది, దీనికి సంబంధించిన ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంది, దాంట్లో మీరు ఏ విధంగా చూసుకోవాలో మీకు ఇప్పుడు చూపెట్టబోతున్నాను. ఫ్రెండ్స్, మనం మొదట గూగుల్ సెర్చ్లో LPLDS అని ఎంట్రీ చేసేయాలి. ఇలా ఎంట్రీ చేయగానే ల్యాండ్ పర్చేజెస్ అండ్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ అని వస్తుంది. అంటే ఇది నిరుపేదలైనటువంటి మహిళలకు డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి ల్యాండ్ ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ల్యాండ్ కొనుగోలు చేసినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇందులోనే ఉంటుంది. ఇలా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయ్యాక స్టేటస్ ఆన్ LPS అండ్ డిస్ట్రిబ్యూషన్ రిపోర్ట్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఇంకో కొత్త ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఏ ఇయర్కి కావాలి ఇన్ఫర్మేషన్ అని అనుకుంటే ఆ ఇయర్కి సంబంధించిన ల్యాండ్ పర్చేజెస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డీటెయిల్స్ మనం చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 2018-19కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం చూస్తున్నాం. ఇలా ఇయర్ని ఫినాన్షియల్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసినాక గో అని కొట్టినట్లయితే, గో అని ప్రెస్ చేసినట్టయితే మనం ఇలా డీటెయిల్గా వస్తుంది. హైదరాబాద్, ఆదిలాబాద్కు సంబంధించిన మనం ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇక్కడ శాంక్షన్ బెనిఫిషరీ లిస్ట్, ప్రైవేట్ ల్యాండ్ ఎంత, గవర్నమెంట్ ల్యాండ్ ఎంత, టోటల్ ఎంత అనేది మనకి ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఆ ఆదిలాబాద్ డిస్టిక్లో ఆ గ్రామానికి సంబంధించిన మనం పూర్తి డీటెయిల్స్ ఎలా చూడాలి అని ఉంటుంది. ఆ గ్రామంలో వచ్చినటువంటి లబ్ధిదారులు ఎంతమంది అని మన విషయాన్ని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి అది ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఇలా క్లిక్ హియర్ అని ఉంటుంది. ఇలా ఎంట్రీ చేసినట్టయితే మనకు ఇలా మళ్ళీ వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అన్నీ వస్తాయి. ఇక్కడ మనం చూసినట్టయితే ఆదిలాబాద్ మండల్ వచ్చేసి జైనత్ అండ్ పంచాయతీ నేమ్ వచ్చేసి ఆడ. ఇక్కడ బెనిఫిషియర్ ఐడి అని ఉంటుంది. ఎవరైతే నిరుపేదల మహిళలు ఉంటారో వాళ్ళకు సంబంధించిన లబ్ధిదారుల డీటెయిల్స్ ఇక్కడ ఈ విధంగా ఉంటాయి. సో వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ ఫాదర్ ఆర్ హస్బెండ్ నేము, వాళ్ళు కమ్యూనిటీ, కొంతమంది ఎస్సీలు ఉన్నారు, కొంతమందిలో ఎస్టీ కూడా ఉంటారు. అండ్ ఎస్సీలో వాళ్ళు మళ్ళీ సబ్ క్యాస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు సంబంధించిన ప్రతిదీ కూడా ఇక్కడ మాలా ఉంది, మాదిగా ఉంది. సో ఆ విధంగా వాళ్ళకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఇందులో ఉంటాయి. వాళ్ళకి ఇచ్చినటువంటి ల్యాండ్ ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ పూర్తిగా డ్రై ల్యాండ్, ఇంటిగ్రేటెడ్ డ్రై ల్యాండ్ అని, ఇంటిగ్రేటెడ్ డ్రై అని ఇలా
డీటెయిల్గా వాళ్ళకి ఇచ్చినటువంటి తేదీ, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పట్టా, అసైన్మెంట్స్ డీటెయిల్స్, టోటల్ అమౌంట్. ఒకవేళ వాళ్ళు 2 ఎకరాలు ఇచ్చి ఉంటే, 2 ఎకరాల 25 గుంటలు ఉన్నంటే మిగతా వాటికి సంబంధించిన అమౌంట్ కూడా గవర్నమెంట్ పే చేసి ఉంటుంది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేటివి ఇందులో ఉంటాయి. సో మనం ఈ బెనిఫిషరీ డీటెయిల్స్ కూడా మనం ఈ విధంగా చూసుకోవచ్చు. కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయ్యాక వాళ్ళకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేటివి ఈ విధంగా ఉంటాయి. ఆ విధంగా ఈ కాస్ట్ ఆఫ్ పర్ ఎకర్ ఇది 4,30,000 ఎకరంతో వాళ్ళకు ఈ విలేజ్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ జరిగింది. టోటల్ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి 12,90,000 రూపాయలతోని ఆ ల్యాండ్ వీళ్ళకి ఇవ్వడం, శాంక్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా మన తెలంగాణ గవర్నమెంట్కు సంబంధించిన ఎవరైతే ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో, అంటే ఎవరైతే బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ జిల్లాలో, మీ మండలానికి సంబంధించిన, మీ గ్రామానికి సంబంధించిన ఎవరైనా ఉన్నారా, ఉంటే వాళ్ళకు ల్యాండ్ అలాట్ అయిందా కాలేదన్న ఇన్ఫర్మేషన్ మీరు ఈ విధంగా తెలుసుకోవచ్చు. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అండ్ మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.